ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నామములు మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలం మిమ్మల్ని కలుసుకునే చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. మనందరినీ సజీవులుగా ఉంచాడు. దేవుని మహిమపరిచే అవకాశాన్ని మరోసారి మనకు దేవుడు దయచేస్తున్నాడు. ఈ నూతన దినాన్ని బట్టి ఒకసారి అందరం కలిసి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగే ఈ నూతన దినాన్ని పాస్టర్ గారిని మీరు చూడడం సంతోషం అన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆమెన్ హల్లెలూయా అందాం. ఆమెన్ హల్లెలూయా. ఈ దినాన్న మనమందరం కూడా దేవుని ఆరాధించబోతున్నాం మరియు దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఈ రెండు విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసేటట్టు ఓ చిరు ప్రార్థన మనం చేద్దాం. సర్వకృపానిధి, ఈ నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ దినమందు మేము ఉత్సహించి సంతోషించడానికి, నీ నామాన్ని కొనియాడడానికి మాకు సహాయం చేయండి. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం మాతో కూడా మీరుంచి దీవించి ఆశీర్వదించమని సర్వకృపానిధి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాతో కూడా మీరుండి మమ్మల్ని బలపరిచి నీ కృప మాకు అనుగ్రహించమని, మాతో మాట్లాడమని, నిన్ను మహిమపరిచే కృప మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. మరోసారి శుద్ధుడా, శుద్ధుడా, రక్షకుడా, నా కాపరి నీవే. శక్తి లేని నాకు, శక్తి లేని నాకు బలమిచ్చువా, నా స్నేహితుడా. బలవంతుడా, బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువా, నా స్నేహితుడా. బలవంతుడా, హర్షింతుడా, హర్షింతును, నిన్నారాధింతును, స్తుతింతును, నీ కీర్తింతును, హర్షింతును, నిన్నారాధింతును, స్తుతింతును, నీ కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువా, నా స్నేహితుడా.
నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను. అందరు కలిసి దేవా నీవే నా దేవుడవు. ఉదయకాల సమయం రాజాది రాజు ప్రభులకు ప్రభుని ఆరాధన చేస్తున్నా. ఆయన సన్నిధిలో మనమందరము మీ చేతులు ఆయన వైపు చాపి నీవే నా దేవుడవు అయ్యా, నీవే నా దేవుడవు ఆరాధించును. I worship you, adore you, Lord, and stand before you, God. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివే. చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా హోసన్నా, మహిమా మహిమా నీకే, దేవునికే మహిమా. హోసన్నా ప్రభావము రాజునకే. హోసన్నా మహిమా నీకే దేవా. హోసన్నా ప్రభావము రాజునకే. యేసు నీవే, వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామయ్యా. నీవే 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 నీవే. ఇంతవరకు కూడా దేవుని స్తుతించి దేవుని మహిమపరిచే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. నేను అనుకుంటున్నాను మీకు అందరికి కూడా ఈ స్తుతి ఆరాధన, ఈ వాక్య ధ్యానాలు ఇవన్నీ కూడా నిశ్చయంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఇది అనేక మందికి చేరాలని కోరుతున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారునిందుల విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈరోజు మన ధ్యానాంశము ఎవరి కొరకు జీవించుచున్నారు? ఫర్ హూమ్ యు ఆర్ లివింగ్. కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఇదిగో ఈ పిల్లల కోసం జీవిస్తున్నాను అని అంటారు. కొన్ని సందర్భాల్లో మా అమ్మగారు, ఎవరి కోసం జీవిస్తున్నారండి మీరు అని అంటే, ఆ ముసలాయన కోసం జీవిస్తున్నాను నాయనా అని మా అమ్మగారు అంటున్నారు. యవనస్తులను అడిగితే మీరు ఎవరి కోసం జీవిస్తున్నారు అని అంటే వారు ఎవరో వ్యక్తి కోసం జీవిస్తున్నారు. దే ఆర్ లివింగ్ ఫర్ సమ్ వన్ విచ్ ఇస్ నాట్ రైట్. అది సరైంది కాదు. ఈ దినాన్నే మనమందరం కూడా ఎవరి కోసం జీవిస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించేయండి. నా కొరకు, మన కొరకు ప్రాణం పెట్టి, ప్రేమించి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు యేసు ప్రభువారు. జీసస్ డైడ్ ఫర్ మీ, జీసస్ బరీడ్ ఫర్ మీ, జీసస్ రోజ్ అగైన్ ఫర్ మీ. యేసు నా కొరకు చనిపోయాడు, యేసు నా కొరకు సమాధి చేయబడ్డాడు, యేసు నా కొరకు తిరిగి సమాధిలో నుంచి లేచాడు. ఆ జీవము గల దేవుని కొరకు మనం జీవించాలి.
అలా జీవించాలి అని అంటే మనమందరం కూడా క్రీస్తుతో సిలువ వేయబడిన వారుగా ఉండాలి. సిలువ వేయబడిన వారు మునుపు దురస్తులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, దేవుని ఎరగని వారిగా ఉన్నాం, దేవునికి అత్యంత దూరంగా ఉన్నాం, శాపములో ఉన్నాం, దారిద్ర్యతలో ఉన్నాం, భయంకరమైనటువంటి నరక పాత్రులుగా మనం జీవిస్తూ వచ్చాం. దేవుడు తన విశేషమైన కనికరమ చొప్పున హానికరుడు, హింసకుడు, దూషకుడు అయినటువంటి సౌలు మీద తన వెలుగును ప్రకాశింపచేసి తన మనసును మార్చి అతడు మారు మనసు పొందినవాడై ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలుబొంపులు పొందడానికి బాప్తిస్మం పొందినవాడై రక్షణ పొందుకున్నవాడై దేవుని యొక్క పిలుపును అందుకున్నవాడై దేవుని మహిమార్థమై జీవిస్తూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ దేవుని యొక్క సువార్తను అందిస్తూ ఉన్నటువంటి సౌలుగా ఉన్నటువంటి వాడు పౌలుగా మారిన తర్వాత ఇంత చక్కటి జీవితాన్ని కలిగి ఇటువైపు గలతీకి వెళితే గలతీలో, ఫిలిప్పీకి వెళితే ఫిలిప్పీలో, మాసిదోనియాకి వెళితే మాసిదోనియాలో, కొరింథుకు వెళితే కొరింథులో, తెస్సలోనికకు వెళితే తెస్సలోనికలో, రోమాకు వెళితే రోమాలో, అతడు ఎక్కడికి వెళ్ళినా అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తూ ఎఫెస్సుకు వెళితే ఎఫెస్సులో ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతాన్ని, వ్యక్తులను ప్రభావితం చేస్తూ క్రీస్తుతో కూడా ముందుకు సాగుతున్నటువంటి పౌలు గారు తనంతకు తాను ఏమని అంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్తున్నాడు. ప్రియా స్నేహితులారా, సిలువ వేయబడుట అని అంటే అర్థం ఏంటి? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని అంటే పాప విషయంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు జీవించేవాడినే నేను కాదు, ఎందుకంటే నేను సిలువ వేయబడి ఉన్నాను కాబట్టి నేను జీవించేవాడిని నేను కాదు. ఇప్పుడు ఏది రక్షణ పొందిన తర్వాత ఈ శరీరంలో నేను జీవిస్తున్నాను. చూశారు, నన్ను ప్రేమించాడు, నా కొరకు అప్పగించుకున్నాడు, సిలువలో బలియాగమయ్యాడు, యాగమయ్యాడు, ప్రాణాన్ని పెట్టాడు. అలాంటి దేవుని యందలి ఆ కుమారుని విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. నేను ఆ కుమారునిలో ఉంచినటువంటి విశ్వాసం ద్వారా నేను బ్రతుకుతా ఉన్నాను. విశ్వాసం ఎవరి కోసం జీవిస్తున్నావు? క్రీస్తు కొరకు జీవిస్తున్నావు. ఎందుకు జీవిస్తున్నావు? ఆయన కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తన రక్తాన్ని కార్చాడు, తన యొక్క ప్రాణాన్ని నా కొరకు ధారపోసాడు. ఇలాగ ప్రేమించిన వాడు మరొకడు లేడు. అందుకనే నౌ ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు లివ్ ఫర్ హిమ్ ఓన్లీ. ఆయన కొరకు మాత్రమే నేను జీవించాలి. ఆయన ఇందులో విశ్వాసము ద్వారా జీవించాలి. విశ్వాసము ద్వారా జీవిద్దాం. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును. దేవుని కుమారుని యందు విశ్వాసము ద్వారా మనం జీవించాలి. విశ్వాసంతో జీవించాలి. విశ్వాసంతో జీవిస్తే విశ్వాసంతో చూస్తావు. విశ్వాసంతో చూస్తే విశ్వాసంతో మాట్లాడతావు. విశ్వాసంతో జీవిస్తే విశ్వాసంతో చూస్తావు. విశ్వాసంతో చూస్తే విశ్వాసంతో మాట్లాడతావు. విశ్వాసంతో మాట్లాడితే విశ్వాసంతో నడుస్తావు. విశ్వాసంతో నడిస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరగబోతుంది అని అంటే, విశ్వాసంతో ఎవరైతే నడుస్తారో వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈరోజు ఎవరి కోసం జీవిస్తున్నారు? మీ కొరకు మీరు జీవిస్తున్నారా? ఆపేయండి. మీ పొరుగు వాళ్ళ కోసం ఏమైనా జీవిస్తున్నారా? ఆపేయండి. తల్లిదండ్రుల కొరకు పిల్లలు జీవిస్తున్నారా? పిల్లల కొరకు తల్లిదండ్రులు జీవిస్తున్నారా? ఆపేయండి. మనమందరం కూడా ఈ ఊపిరి దేవుడిచ్చింది. ఇది జీవించేది నా కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు, నా ప్రభు కోసం నేను జీవించాలి. అలా జీవించాలి అని తీర్మానం చేసుకుంటే, ఎవరైతే నా కొరకు అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళనైనను చివరికి తన ప్రాణమునైనను ద్వేషిస్తే యెహోలోకంలో నూరంతలుగా మనం దీవించబడతాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ లోకంలో నూరంతలుగా దేవుడు మనకు దీవెన
దయచేస్తాడు. అందుకు ఈరోజు మీరొక్క తీర్మానం చేసుకుని మీరు ముందుకు అడుగు వేయటం ప్రారంభిస్తే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే దేవుని కొరకు జీవించాడు కాబట్టే అతనికి నీతి కిరీటాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు జీవించాడు కాబట్టే అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడు. దేవుని కొరకు జీవించడం చేతనే పౌలు గారు అందరికీ ఆశీర్వాదకరంగా మారారు. ఈరోజు తీర్మానం ఏంటి మీది? ఎవరి కోసం మీ జీవితం? ఇదిగో దేవా నా జీవితం, ఆ పాద మస్తకం నీకు అంకితం. అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు అయ్యా ఇదిగో ఈ జీవితం, ఇది నీకు అంకితం. ఎందుకో తెలుసా? నా దేవా, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నన్ను ప్రేమించి నా జీవితాన్ని మార్చేసావు కదా, అందుకనే నేను నీతో సిలువ వేయబడి ఉన్నాను. నేను కాదు జీవించేది, క్రీస్తు జీవిస్తాడు. నేనేంటి జీవించేది? లేదు. ఐ నో లాంగర్ లివ్ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను కాదు జీవించేది, నాకు క్రీస్తు జీవిస్తున్నాడు. నాయనా, ఇదిగో నీతో సిలువ వేయబడి నీ కొరకు జీవిస్తూ విశ్వాసం ద్వారా నీ కొరకే బ్రతకడానికి నీ సహాయం మాకు దయచేయండి. నీ కొరకే జీవిస్తాను అన్నవాళ్ళు ఎవరైతే ఈ ఉదయకాలం మీరు తీర్మానం చేసుకుంటారు, నీకోసమే, ఏ లైఫ్ నీకోసమే, ఈ జీవితం నీకోసమే, నాట్ ఫర్ ఎనీథింగ్, నాట్ ఫర్ ఎనీ బాడీ, ఫర్ యూ ఓన్లీ జీసస్, నీకోసమే అని మీరు చెప్పగలిగితే నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగా దేవుని కొరకు జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని రాజ్యానికి వారసులం అవడానికి ప్రార్థన చేసుకుందామా? మౌనతుడైన మా తండ్రి, ఇదిగో ఈ జీవితం, ఇది నీతో కూడా సిలువ వేయబడి నీ రక్తంతో కడుకబడి జీవించుచున్నవాడు నేను కాదు నీవే అని చెప్పే కృప మా అందరికీ దయచేసి మమ్మల్ని ప్రేమించి మా కొరకు అప్పగించుకొని ప్రాణం పెట్టి మా కొరకు సమస్తాన్ని ధారపోసిన యేసయ్య, మీ కొరకే, నీ కొరకే, మీ కొరకే, మీ కొరకే జీవించడానికి మా అందరికీ సహాయం చేయి. ఎప్పుడైతే మేము నీ కొరకు జీవించడం ప్రారంభిస్తున్నామో, నీ కుమారుని యందు విశ్వాసము ద్వారా బ్రతకటం ప్రారంభిస్తున్నామో, వెంటనే మాకిచ్చే ఇహ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు మేము పొందుకోవడానికి కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీకు అందరికీ వందనాలు. ప్రభు కొరకు మనందరం జీవిస్తాం. అందుకే ఈ ప్రార్థనా పోరాటాన్ని మీ దగ్గరికి తీసుకుని వచ్చే తాపత్రయం, ఆశ, తపన, కోరిక. కాబట్టి మీరందరూ అర్థం చేసుకుని ఈ మాటలు అనేక మందికి చేరవేయాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. రేపు మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైనను కాక. ప్రైజ్ ది లార్డ్.